హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈవినింగ్ టైంలో ఏం స్నాక్స్ చేయాలో ఐడియా లేదా? ఒకసారి ఆలూ కుర్కురే ట్రై చేయండి, చాలా పర్ఫెక్ట్ గా కుదురుతుంది. ఈ కుర్కురే లోపల జ్యూసీగాను బయట క్రిస్పీగాను ఉంటాయి. ఈజీగా అందరికీ నచ్చుతుంది. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఆలూని బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ పెద్దవి 3 ఆలూస్ తీసుకున్నా. వీటిలో చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నా. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఓవర్ కుక్ చేయొద్దు. ఉడికించుకున్న తర్వాత ఆలూని నీట్ గా పీల్ చేసుకోవాలి. తర్వాత అన్ని ఆలూని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేయడం కుదరకపోతే గ్రేటర్ సాయంతో స్మూత్ గా చేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం 2 పద్ధతులను ఫాలో అయ్యా. టెక్స్చర్ అనేది ఈ విధంగా స్మూత్ గా ఉండాలి, అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తుంది. నేను ఇక్కడ కొద్దిగా బియ్య పిండిని యాడ్ చేస్తున్నా. దీని వల్ల కుర్కురీకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అదే విధంగా పర్ఫెక్ట్ షేప్ ని కూడా ఇస్తుంది. నేను ఇక్కడ 3 స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది కుర్కురీని ఎక్స్ట్రా క్రిస్పీనెస్ తో పాటు బైండింగ్ కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది. కార్న్ ఫ్లోర్ వల్ల కుర్కురే లోపల స్మూత్నెస్ అనేది వస్తుంది. కుర్కురే గోల్డెన్ కలర్ రావడం కోసం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. చిన్న స్పూన్ తో గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది మన కుర్కురీకి మంచి టేస్ట్ తో పాటు రిచ్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. స్పైసీనెస్ కోసం 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే 1.5 వరకు వేసుకోవచ్చు. లాస్ట్ గా రుచికి సరిపడాంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయకుండా స్మాష్డ్ ఆలూలో ఉన్న నేచురల్ మాయిశ్చర్ తోనే బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, పసుపు, ఉప్పు, గరం మసాలా, కారం అన్ని ఇంగ్రీడియంట్స్ ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వడానికి జెంటిల్ గా కలుపుకోవాలి. పైన చూపించినట్లుగా ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. అలా చేసుకున్న ఆ బాల్స్ ని పైన చూపించిన షేప్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా చేయడం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే ఈ విధంగా కవర్ లో వేసైనా కూడా చేసుకోవచ్చు. నేను మీకు చూపించడం కోసం 2 మెథడ్స్ యూస్ చేసుకున్నాను. మీకు ఏ మెథడ్ అయితే ఈజీగా అనిపిస్తుందో అలా ట్రై చేసుకోండి. చూసారు కదా చూడ్డానికి ఎంత చక్కగా ఉన్నాయో. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ స్ట్రిప్స్ అన్ని కూడా ఒకదానికొకటి ఆంచకుండా సపరేట్ గా నీట్ గా అరేంజ్ చేసుకోవాలి. ఇలా సపరేట్ గా పెట్టుకోకపోతే ఆలు వల్ల కలిసిపోతాయి. వీటిని 30 మినిట్స్ పాటు సన్ లైట్ లో పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క స్ట్రిప్ ని జాగ్రత్తగా ఆయిల్ లో వేసుకోవాలి. ఒకదానికొకటి ఆంచకుండా వేసుకోవాలి. ఒక్కసారిగా ఎక్కువ వేయకుండా తక్కువగా వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ లోనే జరగాలి, లేదంటే క్రిస్పీగా రావు. ఇవి లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు గరిట అనేది యూస్ చేయొద్దు. లైట్ గా కలర్ చేంజ్ అయ్యాక గరిటతో అటు ఇటు తిప్పుకోవాలి. గోల్డెన్ కలర్ లోకి రాగానే స్టెయినర్ లోకి తీసుకోవాలి. కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎక్సెస్ గా ఉన్న ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. పైన వీడియోలో చూపించినట్లుగా. అంతే, ఎంతో ఈజీగా ఆలూ కుర్కురే ఇంట్లోనే రెడీ. లోపల జ్యూసీగా బయట క్రంచీగా ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైంలో ఈ స్నాక్ ని టమాటో సాస్ తో తింటే అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.